హలో యువర్స్, వెల్కమ్ టు ఆస్ని సుధాకర్ ఫ్యామిలీ వ్లాగ్కి స్వాగతం అండి. ఈ వ్లాగ్లో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ రొటీన్ అంటే పిల్లలు తీసుకురాకముందు నుంచి పిల్లలు తీసుకొచ్చేదాకా నైట్ వరకు నా రొటీన్ అయితే ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో అయితే చూసేద్దు. కానీ వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, కానీ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత అయితే నా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రొటీన్లో అయితే నేనేం చేసుకుంటానో, పిల్లలు రాకముందు ఏం చేస్తాను, పిల్లలు వచ్చాక ఏం చేస్తాను అనేది మీకు ఈ వ్లాగ్లో అయితే చూసేద్దరు. కానీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అయితే క్లీనింగ్ అయితే చేసాను. మొత్తం స్టవ్ దగ్గర అలాగే సామాన్లు ఉంటే తోమేసి అయితే బొట్లు అయితే వేసేసాను. మార్నింగే పప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఆ పొట్టు అంతా తీసేసుకుని ఇలా మిక్సీ జార్లో అయితే మిక్సీ పెట్టుకుంటున్నాను. నేనైతే ఎప్పుడైనా దోశల పిండి ఇడ్లీ పిండి కంబైన్డ్గా వేస్తే గ్రైండర్ పెడతాను, లేదని అంటే ఇలా మిక్సీ జార్లోని వేసేసుకుని రుబ్బేసుకుంటాను. ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ కదండి. గ్రైండర్లో వేస్తే ఇడ్లీ పిండి పెట్టుకుంటేనే గ్రైండర్ పెడతాను, లేదంటే ఇలా దోశ పిండి ఒకటి నానబెడితే మిక్సీలో అయితే వేసేసుకుంటాను. ఇలా అయితే వాటర్ వేసుకుని మిక్సీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా పప్పు అంతా వేసేసుకుని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. మిక్సీ పెట్టేసిన తర్వాత ఒక బాక్స్లో కట్టే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకుంటే కంపల్సరీ ఒక 4 hours అయినా బయట అలా పులవ పెట్టాలి కదండి. ఇలా మిక్సీ వేసుకున్నాను, బాక్స్లో కట్టి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత అయితే ఇక బాక్స్ మూత పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ తీసేసుకుని వాటి ప్లేస్లో వాటిలో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా దాంట్లోనే ఇప్పుడు పొట్ట ఇందాక గిన్నెలు తోమం కదండి, క్లీన్ చేసుకున్నాం కదా, అందులో అన్నీ కూడా తీసేసుకుని అయితే పెద్ద పెద్ద అన్నీ కూడా తీసేసుకుని ప్లేట్లు అయ్యి ఆ స్టాండ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. అన్ని సామాన్లు అయితే సర్దట్లేదు, ఏమేమి పెద్దగా ఉన్నాయో తీసేసి అయితే సర్దుకున్నాను. తర్వాత వచ్చేసి మిక్సీ జార్ అవి ఉన్నాయి కదండి, మిక్సీ పెట్టాం కదా ఇప్పుడు దోసపిండి, ఆ జార్స్ అవి కూడా క్లీన్ చేసేసి అయితే పెట్టుకుంటున్నాను. మళ్ళీ పిల్లలు వస్తారు, బాక్స్ అన్ని తెస్తారు కాబట్టి అవి ఇవి ఎక్కువైపోతాయి కదండి, అందుకు ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకుంటే అవి వచ్చాక మళ్ళీ బోన్ చేసి అన్నీ ఒకసారి తోముకోవచ్చు. ఇందాకైతే నేను బట్టలు అయితే మడత పెట్టానండి. ఆ మడత పెట్టినవి అన్నీ కూడా నేను ఇప్పుడు కబోర్డ్లు సర్దడానికి అన్నీ అట్టుకుని వెళ్తున్నాను. ఇలా అయితే అన్ని బట్టలు తీసేసుకుని బెడ్రూమ్లో పెట్టేసి తర్వాత అయితే ఈ పిల్లలు సెపరేట్ పెట్టుకుంటున్నాను. నాయి సెపరేట్, మా హస్బెండ్ టీషర్ట్లు అవన్నీ కూడా సెపరేట్గా అయితే సర్దేస్తున్నానండి. ఇలా అయితే అన్నీ కూడా సర్దేశాను. సర్దేసి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి కావాల్సినవి బట్టలన్నీ కూడా తీసేసి అయితే పక్కకు పెట్టేస్తున్నాను. ఎందుకంటే వచ్చే డ్రెస్ చేంజ్ చేసి యూనిఫామ్ తీసేసి నార్మల్ డ్రెస్ అయితే వేసుకుంటారు కదా, అందుకు సెపరేట్గా తీసైతే పెట్టేసుకున్నాను. ఇలా అయితే ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు పిల్లలు తీసుకురావడానికి అయితే టైం అయితే అయిపోయింది. నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు పిల్లలు తీసుకురావడానికి అయితే స్కూల్ నుంచి వచ్చాకైతే మళ్ళీ రొటీన్ అయితే స్టార్ట్ చేద్దామండి. పిల్లలు వచ్చిన తర్వాత ఇంట్లో రొటీన్ అయితే ఎలా ఉంటుంది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను అన్నాను కదా, మళ్ళీ వచ్చినాకైతే స్టార్ట్ చేద్దాము. ఇలాగైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. వెళ్ళి ఇంకా డోర్ వేసేసి లాక్ వేసుకుని అయితే కిందకి అయితే వెళ్తున్నాను. హవ్యకి అసలు ముందుగానే వదిలేస్తారండి స్కూలు. ఇంకా ఒకసారి జోష్ పాపను ఒకసారి తీసుకురావడం ఎందుకని ఇంకా హవ్య కూడా 4 కల్లా ఉండిపోతుందండి. 3 కల్లా 3:30 కల్లా హవ్యకైతే స్కూల్ అయిపోద్ది. ఇంకో 1/2 అయితే వెయిట్ చేస్తుంది. ఇంక మేడమ్స్ ఉంటారు కాబట్టి మేడమ్స్ దగ్గర అయితే కూర్చుని ఉంటుందండి. ఇలా అయితే హవ్యని తీసుకుని అయితే బయటకైతే వచ్చేసాను. ఇంకా జోష్ పాప అయితే రాలేదండి, తన కోసం అయితే వెయిట్ చేస్తాం ఇద్దరుముని. హవ్య అయితే టేజ్ మీద అయితే ఆడుకుంటుంది ఫుల్గాని. అక్కడ వాళ్ళ అక్కని రావడం అయితే చూసిందండి. వాళ్ళ అక్క కోసం అయితే చూడండి ఎలా పరిగెట్టి వెళ్తుంది. వాళ్ళ అక్క దగ్గరికి అయితే ఇంక ఇద్దరిని తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారండి ఇద్దరుని. డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇలా అయితే నేను మ్యాగీ అయితే ప్యాకెట్లో వచ్చినప్పుడు తీసుకొచ్చాను. మ్యాగీ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి, అస్సలు చేసి పెట్టను, కానీ ఎప్పుడుకో ఒకసారి అయితే చేస్తాను. ఇప్పుడు ఒకసారి అంటే 2 monthsకి 3 monthsకి ఒకసారి చేస్తానండి, మేము అంతకు ఒకసారి కూడా చేయను. ఇలా అయితే ఎప్పుడో చేశాను కదా అడుగుతూ ఉన్నారండి. ఇంకా పిల్లల కోసం అయితే ఇలా మ్యాగీ అయితే చేయడం అయితే చేసేస్తున్నాను. చేసేసి అయితే ఇలాగ ప్లేట్లు అయితే వేసేసానండి. ముగ్గురికి 3 ప్లేట్లు అయితే వేసాను. ప్లేట్లు వేసేసి ఒక పక్కన ఏంటంటే ఒక పక్కన పిల్లలు చూడండి ఇలాగ ఒక్కొక్కటి పెట్టుకుని నోట్లో లాక్కుంటే నాకు పెద్దది వచ్చిందంటే నాకు పెద్దది వచ్చిందని, అవే చూస్తున్నారా ఎంత పెద్దది వచ్చిందో నాకు అని చూపిస్తుంది అక్కకి. అలాగే అంతా తినేసిన తర్వాత అయితే ఇంకా ఆడుకోవడం ఏం చేయలేదండి. ఇంకా జోష్కి ఒకటి ఎగ్జామ్ ఉన్నాయి, ఇంకా కంప్లీట్ చేసుకుంటే త్వరగా పడుకోవచ్చని ఇంకా తనైతే కూర్చోబెట్టాను. తనైతే తన పని అయితే తను చేసుకుంటుందండి, చదువుకుంటా స్కిప్ టెస్ట్ పెట్టుకుంటా తన పని అయితే చేసుకుంటుంది. హవ్యకైతే నేనైతే ఇక్కడ హోంవర్క్ చేపిస్తున్నాను. హవ్యని ఎందుకంటే గమ్మున కూర్చోబెట్టేది. తర్వాత 5:30 కల్లా పడిపోతుందండి. స్కూల్ అంతా పడుకోదు కదా, ఇంటికి వచ్చి 5:30 కల్లా పడిపోతుంది. అందుకు పడుకుంటుందని త్వరగా చేయించాను. ఇంక పడుకోలేదు. అలాగ కూడా హోంవర్క్స్ అన్నీ అయిపోయినాయి, రీడింగ్ అంతా అయిపోయినాయి.
అందుకే ఇంక బయట సైకిల్ తొక్కుంటారంటే ఇంక బయట అయితే సైకిల్ అయితే తొక్కుకుంటున్నారు, ఆడుకుంటున్నారు ఇద్దరుని. ఇంకా ఆడుకుంటే తనకు కూడా కొంచెం ఫ్రీ అయిపోతుంది కదా అని ఇంక ఇద్దరిని ఇలా నేనైతే కూర్చుని వాళ్ళిద్దరూ ఆడుకోవడం అయితే చూస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్ళాము ముగ్గురుముని. అమ్మవారిని అయితే ఇలాగ ఊరంతా కూడా తిప్పుతున్నారండి. ఇక్కడే దర్శనం చేసేసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా మార్నింగ్ చేసిన రైస్ కర్రీ అన్నీ ప్లేన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. ఇంకా అన్ని అటుకెళ్ళైతే కిచెన్లోంచి అలాగే హాల్లో అయితే పెట్టేస్తున్నాము. జోష్ ఇక్కడైతే వాటర్ అంతా కూడా పెట్టేస్తుంది. నేను ఒకటి చేస్తే జోష్ పాప అయితే వాటర్ ప్లేట్లు అన్నీ కూడా పెట్టేస్తుంది. మార్నింగ్ కర్రీ వచ్చేసి ఆలు కర్రీ అయితే వండాను, ప్లేన్ బిర్యానీ చేశానండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాకైతే చేస్తాను, పిల్లలకి ఏదో ఫ్రైడ్ రైస్ ఏదో పెట్టేసి అయితే పంపించేస్తాను. పిల్లలు వెళ్ళాకైతే కర్రీ అయితే వండుతానండి. ఇంకా స్కూల్లో తినడానికి అవ్వదు కదా పిల్లలకి, అందుకు పిల్లలు వెళ్ళాక వండాను. పిల్లలు మార్నింగ్ తినలేదు కాబట్టి కర్రీ ప్లేన్ బిర్యానీ అయితే చేశాను. ఆ ప్లేన్ బిర్యానీ కర్రీ వేసి అయితే జోషికి పెట్టేశాను ప్లేట్లోని. హవ్యకి నేను తినిపిస్తానే ఓ పక్క నేనైతే తినేస్తున్నాను. తను తిన్నదనుకోండి 2 మెతుకులు తింటుంది, మళ్ళీ నన్నే తినిపించమంటుంది. అది ఎందుకని ఇంక త్వరగా కూడా తిందు. అందుకే నేను తినిపించేసాను. తినిపించేసాకైతే పిల్లలు ఇద్దరు పడుకోబడిపోయారండి. ఇలా పడుకున్న తర్వాత అయితే పిల్లలు పడుకున్నారు కదండి, సామాన్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా సామాన్లన్నీ కూడా తోమాలి. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన బాక్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ బాక్స్ అలాగే ఇప్పుడు తిన్న గిన్నెలు అన్నీ ఉన్నాయండి. ఆ గిన్నెలన్నీ తోమేసి ఇంకా పడుకోవడం ఒకటండి. ఇంకా ఇలాగైతే నేను గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈ సామాన్లన్నీ తోమి అన్నీ క్లీన్ చేసినప్పటికీ నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని సామాన్లన్నీ కూడా వన్ బై తోమేసుకుంటున్నాను. తోమేసుకుని ఇలా అయితే మొత్తం గిన్నెలన్నీ కూడా వాష్ చేసేస్తున్నానండి. ఇలా సామాన్లన్నీ కూడా మొత్తం అన్ని కడిగేసుకుని బొట్లు అంతా వేసేసుకున్నానండి. సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి మార్నింగే నేను పిండి రుబ్బు పెట్టుకున్నాను కదండి, అది కొంచెం పులిచింది. ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇలా అయితే అట్టికెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి బాక్స్ అతని. ఇలా బాక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లో కూడా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఆఫ్ చేసేసుకొని ఇంకా పిల్లలు పడుకున్నారు కదండి, ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేస్తారు. ఇంతవరకు అయితే చూసారు కదా, నా వీడియో నచ్చింది కదా, నచ్చితే కనుక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.